కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాచిన కృష్ణ చైతన్య గారు సీఎం బంధువులతోనే పార్టీకి నష్టం అంటూ చేసిన అనుచితమైన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది. ఈ రాష్ట్రంలో నిజాయితీపరుడు, సౌమ్యులు, చీమకు కూడా హాని కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన కుటుంబమేనని ఈ సభావేదికగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు మన ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి గారిని అద్దంకి తీసుకొని వచ్చి వదిలేశారని అందరూ కూడా అనుచితంగా మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు ఈ సభావేదికగా ఒకటే తెలియజేస్తున్నారు, హనుమిరెడ్డి గారు అద్దంకి వచ్చి 3 నెలలు కూడా కావట్లేదు దగ్గరగా. మరి ఈ 3 నెలల్లోనే ఇంతటి ప్రజాదరణ సాధించగలిగారు అంటే దాని వెనకాల వైవి సుబ్బారెడ్డి గారు, భద్రారెడ్డి అన్న గారు కృషే కారణమని ఈ సభావేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, భద్రారెడ్డి అన్న గారు మాకు కలియుగ దైవంతో కూడా సమానమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ బాచిన చెంచు గరటయ్య తర్వాత కృష్ణ చైతన్య వాళ్ళు మా వైవి సుబ్బారెడ్డి గారి మీద, భద్రారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు ఎలాంటి వారో ఈ సమాజంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ మెంటాలిటీ ఏందో, ఎన్ని పార్టీలు మారారో తెలుసు వారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్యాకేజీ స్టార్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే నేను పార్టీ పెట్టింది చంద్రబాబుని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి అని నిశ్చితంగా చెప్పే ప్యాకేజీ పవన్ స్టార్ లాగే అద్దంకి పవన్ స్టార్ కృష్ణ చైతన్య అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, కానీ అక్కడ కుర్చీ లేదు, అందువల్ల వైఎస్ఆర్సీపీలో ఉంటున్నాడు అనేది నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఈరోజు పోయినందుకు ఎంతో, తెలుగుదేశం పార్టీలోకి మరలా పోయినందుకు ఎంతో ఆనందిస్తున్నాం. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కేడర్ అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అయితే వారు గతంలో ఆంధ్ర అనకొండలాగా ఈ అద్దంకి కాన్స్టిట్యున్సీలో మైనింగ్ గానే ఉండి రకరకాలైన ఇసుక దంద, మట్టి దంద, రకరకాలైన దందాలన్నీ ఆంధ్ర అనకొండలాగా చేశారు. అలాంటి వారు అది తెలుసుకునేటప్పటికి పార్టీ హైకమాండ్ కొంచెం లేట్ కావటం వల్ల బయటికి పంపించి ఈరోజు మాకు హనుమిరెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించారు, ఈరోజు అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి అందరూ అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. భారీ మెజారిటీతో హనుమిరెడ్డి గారిని గెలిపించుకోవటానికి అని చెప్పేసి ఈ సమక్షంలో అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 12 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు మొత్తాన్ని పక్కన పెట్టి ఓటు వేయకుండా టీడీపీకి వేసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెత్తనం చాలా ఇస్తూ ఉంటారు. అదేమని ఎవరన్నా అడిగితే వాళ్ళ పక్కన పెట్టి వాళ్ళ మీద కేసులు బరాయించి వాళ్ళని మళ్ళీ నోరెత్తకుండా చేసిన ఘనత ఒక కృష్ణ చైతన్యది. నిన్నగాక మొన్నొచ్చి 54 పార్టీలు మారుతూ వచ్చి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని కన్నవ కప్పుకొని వచ్చిన వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబాన్ని వాళ్ళ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి అసలు ఎక్కడదని చెప్పని మేము ఖండిస్తున్నాం అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.